సంపాదించడం గొప్ప కాదు, సంపాదించింది నిలబెట్టుకున్న వాళ్ళ గొప్పవాళ్ళు అని అందరూ అంటుంటారు ఫ్రెండ్స్. కానీ ఆ సంపాదన ఎలా నిలబెట్టుకోవాలి, మనీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అని ఎవ్వరూ చెప్పరు ఫ్రెండ్స్. మనీ మేనేజ్మెంట్ అనేది మనమే నేర్చుకోవాలి. లోను, ఈఎంఐలు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, రెంటు, రేషన్ను ఎన్నో ఉంటాయి మంత్ స్టార్టింగ్ కాగానే. మనకు వచ్చే శాలరీ ఏమో అంతంత మాత్రమే. అది మొత్తం శాలరీ అంతా బేసిక్ నీడ్స్కి సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రమీళ శ్రీకాంత్. నేను నా కెరియర్ స్టార్ట్ అవ్వగానే చేసిన ఈ కొన్ని మిస్టేక్స్ వల్ల మనీ మేనేజ్మెంట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అబ్బా, జాబ్ వచ్చేసింది, శాలరీ కూడా వస్తుంది, ఇంకేం ప్రాబ్లమ్సే లేవు అనుకున్నా. ఫ్యామిలీని ఫుల్ హ్యాపీగా చూసుకోవాలనుకున్నా. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం ఈఎంఐలో నచ్చింది కొనడం, నచ్చిన దానికోసం లోన్లు తీసుకోవడం, అంతా వచ్చిన శాలరీ అంతా కమిట్మెంట్స్ పెట్టుకునేసా. నేను చేసిన ఈ మిస్టేక్ మీరు అస్సలు చేయకండి ఫ్రెండ్స్. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం ఈఎంఐస్లో నచ్చింది కొనడం, లోన్స్ తీసుకోవడం, ప్లీజ్ ఫ్రెండ్స్ అలాంటివన్నీ ఆలోచించండి. అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. ఎక్కువ కమిట్మెంట్స్ అయిపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయిపోతుంది. ఉన్న జాబ్ని వదలలేము, వేరే జాబ్కి ట్రై చేయలేము. అస్సలే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎవడైనా ఒక మాట అంటే అస్సలు తీసుకోలేము. ఇంకా అంతే, అప్పుడు స్టార్ట్ అవుతుంది. పర్సనల్ లైఫ్లోనూ పీస్ ఉండదు, ప్రొఫెషనల్ లైఫ్లోనూ పీస్ ఉండదు. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, అన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాం. అప్పుడు మనకి ఎక్కువ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అయిపోతారు, మనం ఓన్గా డిసిషన్ తీసుకోలేకపోతాం. సో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటంటే ఫ్రెండ్స్, ప్లీజ్ మీ శాలరీని మీరు పర్సనల్గా మనీ మేనేజ్మెంట్ని చేసుకోండి. ఎలా సేవ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఈఎంఐకి పెట్టుకోవాలి అని మీరే థింక్ చేయండి. మొత్తం అంతా కమిట్మెంట్స్ పెట్టుకోకండి ఫ్రెండ్స్. ఇది నేను నా కెరియర్లో చేసిన ఫస్ట్ మిస్టేక్. మీరు చేసిన ఫస్ట్ మిస్టేక్ మీ కెరియర్లో మీరు కమెంట్స్లో షేర్ చేయండి. నేను చేసిన ఇంకొన్ని మిస్టేక్స్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.